నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కంటి చూపు చిన్న వయసులోనే కొంతమంది పిల్లలకి వాళ్ళకి కంటి మీద చుక్కలు ఏర్పడతాయి. ఇది విటమిన్ ఏ లోపం వల్ల జరుగుతుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం టీకాలతో పాటు సార్వత్రిక టీకాల కార్యక్రమంతో పాటు విధిగా తప్పనిసరిగా అందరికీ కూడా విటమిన్ ఏ చుక్కలను ద్రవ రూపంలో అందిస్తున్నారు. ఆ విధంగా విటమిన్ ఏ చుక్కలు వేయటము ద్వారా కంటి చూపు మందగించకుండా రేజీకటి అంటే పగలు కళ్ళు బాగా కనపడతాయి. ఇక సూర్యాస్తమయం తర్వాత కళ్ళు కనపడవు. అంటే రాత్రిపూట అంధకారంలోకి నెట్టబడతారు. అందువల్ల ఇది విటమిన్ ఏ లోపం వల్ల జరుగుతుంది. అట్లాగే పెద్ద వయసు వచ్చేసరికి శుక్లాలు, క్యాటరాక్ట్స్, అలాగే లోపల ద్రవము, కంటి లోపల ద్రవము యొక్క పీడనం పెరగటాన్ని నీటి కాసులు, గ్లాకోమా అంటారు. షుగర్ వ్యాధి ఉన్నప్పుడు కంటి లోపల ఉండే రెటీనా పొర దెబ్బతిని దాన్ని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళు లేజర్ చికిత్స ద్వారా, కొన్ని రకాల ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు. బీపీ నియంత్రణ సరిగా చేయనప్పుడు కూడా కంటి లోపల రెటీనాలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ కంటి సమస్యలు తొలి దశలో గుర్తించి తగు వైద్యము చేయించుకోవటము ద్వారా కంటి చూపు కోల్పోకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరము తప్పనిసరిగా కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళి వారు సూచించిన అన్ని రకాల పరీక్షలు చేయించుకుని కంటి చూపుని కాపాడుకోవాలి. కంటి చూపుని మెరుగుపరచడానికి, కంటి సమస్యలు రాకుండా ఉండటానికి 10 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇవి వాడటం వల్ల మనకు కంటిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నము కావు. ఈ మధ్యకాలంలో పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. పూర్వకాలము ఒక క్లాస్ రూమ్లో ఎక్కడో ఒకరికి, ఒక క్లాసులో ఒక్కరికి ఉండేది కళ్ళజోడు. ఇప్పుడు క్లాసులో సగం మంది కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. ఈ కళ్ళజోళ్ళు రావడానికి కారణం ఈ సెల్ ఫోన్లు వచ్చి కంటికి దగ్గరలో పెట్టుకుని సెల్ ఫోన్ చూడటం, రాత్రిపూట అమ్మా నాన్న అరుస్తారు, తిడతారని ఈ పిల్లలు లైట్ తీసేసి ఈ సెల్ ఫోన్ వినియోగిస్తుంటారు. మాట్లాడటం లేదు, సెల్ ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చూడటం, వాట్సాప్ మెసేజ్లు పంపటం. లైట్ లేకుండా చీకట్లో సెల్ ఫోన్ వాడటము కంటికి చాలా ఇబ్బంది కలిగించి కంటిపై తీవ్రమైన ఒత్తిడి వచ్చి మసకొచ్చి కళ్ళజోళ్ళు వాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. 10 రకాల ఆహార పదార్థాల్లో మొట్టమొదటిది కీలకమైంది క్యారెట్. రోజు తప్పనిసరిగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, మహిళలు, వృద్ధులు ఒక క్యారెట్ తప్పనిసరిగా తినాలి. క్యారెట్ తినేటప్పుడు దానిపైనుండే తోలు కడిగి తినేయాలి. క్యారెట్ పైనుండే తోలు తీయవలసిన అవసరం లేదు. పచ్చి క్యారెట్తో పాటు క్యారెట్ కూర తినచ్చు. క్యారెట్ని చారులో, పప్పు చారు, సాంబార్లో కూడా వేసుకుంటారు. అయితే ఇగురు కూర, క్యారెట్ ఇగురు వల్ల ప్రయోజనం లేదు. ఆ ఇగురు చేసి ఫ్రై చేసినప్పుడు, రోస్ట్ చేసినప్పుడు దాంట్లో ఉండే పోషక విలువలు నశించిపోతాయి. మరి క్యారెట్ రసం తాగచ్చా అంటే రసం తాగచ్చు. కానీ క్యారెట్ రసము కంటే కూడా క్యారెట్ని పూర్తిగా నవిలి తినేయటం మంచిది. దానివల్ల ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. క్యారెట్ రసం తయారు చేసినప్పుడు వడపోత పోయటం ద్వారా, ఫిల్టర్ చేయటం ద్వారా కొన్ని విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన
కొన్ని విటమిన్లు, పీచు పదార్థాన్ని మనం కోల్పోతాం. 2 మొక్కజొన్న, మక్కలు, కార్న్, అమెరికన్ స్వీట్ కార్న్. ఈ కార్న్లో కూడా కంటి చూపును మెరుగుపరిచే గుణం ఉంది. 3 పాలకూర. పాలకూర ఉడకబెట్టుకుని లేదా పప్పుతో కలిపి వండుకొని తినచ్చు. 4 చీనీ పండ్లు, బత్తాయిలు. ఈ చీనీ పండ్లు రసం తాగటం కంటే కూడా బత్తాయి పండు తొనలు తినాలి. తొనలు తినే ప్రక్రియలో పిప్పి ఊసేయకూడదు. పిప్పి కూడా లోపలికి మింగేయాలి. గింజలు మాత్రం ఊసేయండి. ఈ చీనీ పండు, ఆరెంజెస్, బత్తాయి రసం తాగటం మంచిది కాదు. పండే తొనలుగా తినటము ఆరోగ్యానికి మంచిది. ఇక 5 పీతలు, చేపలు. చేప, పీత ఏదైనా కూడా పులుసు కూర వండుకోవాలి. చేప తినేటప్పుడు చేప తలకాయలో విశిష్టమైన పోషక పదార్థాలు ఉన్నాయి. చేపని వారానికి 3 రోజులు పులుసు వండుకొని తప్పకుండా తినాలి. ఆ చేపలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, వివిధ పోషక పదార్థాలు కంటి చూపుని మెరుగుపరుస్తాయి. 6 బ్రకోలీ. బ్రకోలీ అనే ఇది కూరగాయ కాలీఫ్లవర్ను పోలి ఉంటుంది. కాలీఫ్లవర్ పువ్వు పైన తెల్లగా ఉంటుంది. బ్రకోలీ పువ్వు రంగు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇది కూడా పట్టణాల్లో, నగరాల్లో ఉండే సూపర్ మార్కెట్లలో, రైతు బజార్లో విరివిగా బ్రకోలీ లభిస్తుంది. 7 బ్లూబెర్రీలు. బ్లూబెర్రీ పండు దొరకకపోతే డ్రై బ్లూబెర్రీస్ అని ఎండు బ్లూబెర్రీస్ లభిస్తాయి. బాదం పప్పులు అమ్మే షాప్కి వెళ్ళి డ్రై బ్లూబెర్రీస్ ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు. లేదా అక్కడ లేకపోతే అమెజాన్లో ఆర్డర్ పెడితే మన ఇంటికే వస్తాయి. 8 బాదం పప్పులు. రాత్రిపూట 6 బాదం పప్పులు నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు బాదం పప్పు పైన ఉండే గోధుమ రంగు పొరను తొలగించి తినాలి. తద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. 9 కోడిగుడ్లు. కోడిగుడ్డు తినేటప్పుడు తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తప్పనిసరిగా తినాలి. రోజుకి ఆరోగ్యవంతులు 3 పూట్ల 3 కోడిగుడ్లు తినటం మంచిది. పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా కాస్త అన్నం తగ్గించి 3 పూట్ల 3 ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ, హాఫ్ బాయిల్డ్ కానీ, బుల్సై కానీ, ఆమ్లెట్ కానీ, మీకు తోచిన విధంగా పొరుటు కానీ తినండి. పసుపు. ఈ చందమామ తినటం వల్ల బరువు పెరగరు. ఇది ఒక అపోహ. చందమామ పసుపు తినటం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరగదు. అందువల్ల నిర్భయంగా, నిశ్చింతగా తెల్ల సొనతో పాటు పచ్చ సొన కూడా తప్పనిసరిగా తినండి. పోషక పదార్థాలన్నీ కూడా అధికంగా పచ్చ సొనలోనే ఉంటాయి. 10 అవకాడో పండు. అవకాడో పండు పట్టణాల్లో, నగరాల్లో లభిస్తుంది. సూపర్ మార్కెట్లో, పండ్ల దుకాణాల్లో. పచ్చి అవకాడో పండు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్నదాన్ని ఫ్రిడ్జ్ బయట పెడితే 5 రోజుల్లో పక్వానికి వస్తుంది. పక్వానికి వస్తే ఆకుపచ్చ రంగు నల్లగా మారుతుంది. అవకాడో పండు నల్లగా ఉందంటే పండింది, ఆకుపచ్చ రంగు అంటే పచ్చిది. పండిన తరువాత నలుపు రంగు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లోపల పెట్టచ్చు. దీన్ని కోస్తే లోపల గింజ ఉంటుంది, తీసేయండి. కండ చూడటానికి అది వెన్నపూసలా ఉంటుంది. అందువల్ల అవకాడో పండుని వెన్న పండు అని, బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. అవకాడో పండు మన కంటి చూపుని ఎంతగానో అభివృద్ధి చేస్తుంది. కనుక కంటి చూపుని కాపాడుకోవటానికి ఈ 10 రకాల ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. కనుక ఆరోగ్యవంతులు, షుగరు, బీపీ, గుండె జబ్బులు అన్నీ ఏ జబ్బులు ఉన్నా కూడా
ఈ 10 రకాల ఆహార పదార్థాలను వినియోగించటము ద్వారా మెరుగైన కంటి చూపుని పొందే అవకాశం ఉన్నది. ఈ 10 రకాల ఆహార పదార్థాలు తింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కంటి మసక రాదు, కళ్ళజోళ్ళ అవసరం ఉండదు.